ప్రభు నామంలో అందరికీ వందనాలండి. ముందుగా మనము ఎవరిని ఆశ్రయిస్తాం? మనం ఆశ్రయించడం అంటే మనకు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కానీ, కష్టాలు వచ్చినప్పుడు కానీ, ఏమన్నా వచ్చినప్పుడు ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఎవరు తెలుసా అండి? అధికారులు. పెద్ద పెద్ద పొజిషన్లో ఉండేవాళ్ళు గుర్తొస్తారు. పెద్ద పెద్ద పొజిషన్లో ఆ పొజిషన్లో అధికారం ఎవరిచ్చారో తెలుసా అండి? వాళ్ళకి జీవం గల దేవుడు ఇస్తేనండి. అధికారం ఎవరి వల్ల ఎవరికి రాదండి. దేవుడు నిర్ణయిస్తాడండి. అధికారము ఎవరి చేతిలో ఏ అధికారం ఉండాలి అనేటువంటిది దేవుడు నిర్ణయిస్తాడండి. దేవుడు నిర్ణయించిన తర్వాత వాళ్ళు సక్రమంగా చేస్తున్నా చేయకపోయినా వాళ్ళకి అధికారులకు లోబడి ఉండమని చెప్తుంది, కానీ బైబిల్ వాక్యము వాళ్ళ మీద ఆధారపడమని ఎక్కడా చెప్పలేదండి. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీవు అధికారులను ఆశ్రయించడం కంటే, రాజులను ఆశ్రయించడం కంటే యెహోవానైన నన్ను ఆశ్రయించు. నన్ను ఆశ్రయిస్తే నీ సంకటాలన్నీ, నీకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ నేను సాల్వ్ చేస్తాను. ఆ సాల్వ్ చేయగలిగే కెపాసిటీ ఉన్నవాడిని నేనే అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా అండి? మనం అధికారులు కావాలండి, మనకి రాజులు కావాలి. మనకి ఎవరు ఏ సహాయం చేసినప్పటికీ కూడా మన మీద ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుందండి. ఊరికినే ఎవరికి సహాయం చేయరండి. ఒకవేళ చేస్తే నిజంగా వాళ్ళలో దేవుని ఆత్మ ఉన్నట్టేనండి. ఎవరు ఊరికే ఎవరికి సహాయం చేయరు. ఏదో ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది, ఏదో ఎక్స్పెక్టేషన్స్తో చేస్తారు. మనకి సమస్య వచ్చినప్పుడు ఒకళ్ళ అధికారులను ఆశ్రయించినప్పుడు ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. వాళ్ళు నీకు సమస్య తీర్చారా? వాళ్ళు నీతో ఓట్లు అడగడము, లేకపోతే మరో నీతో ఏదో పని చేయించుకోవడము, ఏదో ఒకటి మీద అంటే మొత్తానికి నువ్వేమిస్తావు నేనేం తీసుకుంటాను అన్నట్టు ఉంటుందండి. కానీ దేవుడు మన నుంచి ఏమి కోరుకోడండి. ఎప్పుడు ఆయన నీతిగా ఉండడము, ఆయనలో ఉండడమే ఆయన కోరుకుంటాడండి. ఆయన ఎప్పుడు నీ నుండి ప్రత్యేకంగా ఏమి కోరుకోడండి బదులు. అయితే మనం ఏం చేస్తామంటే, మనకు ఇవన్నీ కాదు దేవుడు చేస్తానంటాడు. దేవుడు నువ్వు రా నేను చేస్తాను నీకు హెల్ప్ అంటాం కదంటే చీప్ అయిపోయాడండి దేవుడు మనకి లెక్కల్లోకి రాడు. ఎందుకంటే పిలుస్తున్నాడు కదా, రా నీకు సహాయం చేస్తాను, నీకు నీ సమస్య ఏదైనా నాతో చెప్పుకో, నీ సమస్యకి పరిష్కారం నేను చూపిస్తాను, నేనే చేస్తానంటాడు. దేవుడిని ఆశ్రయించినట్లయితే, నిజంగా నీకు సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గర మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి దేవుడిని మొరపెట్టినట్లయితే నీ సమస్యకు పరిష్కారం ఏం చేస్తాడో తెలుసా అండి? దేవుడే చూపిస్తాడండి. ఎవరితో చేపించాలో అది నువ్వు వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా దేవుడే చేపిస్తాడండి వాళ్ళతోటి. కానీ మనం ఏం చేయాలంటే దేవుని మీద ఆధారపడి ఉండాలండి, దేవుణ్ణి ఆశ్రయించాలండి, దేవుని మీద నమ్మకం పెట్టుకొని ఉండాలండి. అప్పుడు దేవుడు మనకి ఏం చేస్తాడో తెలుసా అండి? నీ సమస్యలు మొత్తం అంతా తీసి, నీ చింత యావత్తు ఆయన తీసుకొని నువ్వు ఎప్పుడు సేఫ్ సైడ్ ఉండాలని, సమాధానంతో ఉండాలని, సంతోషంగా ఉండాలని దేవుడు చూస్తాడండి. కానీ మనం ఆ మార్గాలు పక్కన పెట్టేసి వేరే మార్గాలు ఎదుగుతామండి, వేరే మార్గాల్లో ఉండాలనుకుంటామండి. అందుకే మనం ఈ సమస్యలన్నీ కొందేసుకుంటామండి. అందుకే మనకి ఎప్పుడైనా సరే సమస్యలు వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఎవరి మీద ఆధారపడి ఉండాలండి? ఫస్ట్ దేవుని మీద ఆధారపడి ఉండాలండి. దేవుని మీద ఆధారపడి ఉండి నీ సమస్య ఏదో నువ్వు దేవుని దగ్గర చెప్పుకుంటే ఖచ్చితంగా నీ సమస్యకి దేవుడు ఏం చేస్తాడంటే పరిష్కారం ఇస్తాడండి, సహాయం చేస్తాడండి. సహాయం చేసేటువంటి దేవుడు, సర్వాన్ని సృష్టించినటువంటి దేవుడికి నీ సమస్య ఎంత? నిన్ను సృష్టించిన దేవుడికి నీ సమస్య ఎంత చెప్పండి? తండ్రి దగ్గరికి పిల్లలు వెళ్ళాలి, అంతేగాని తండ్రి దగ్గరికి వెళ్ళకోకుండా ఎక్కడెక్కడికో వెళ్తే తండ్రి ఎలా సంతోషిస్తాడో ఒకసారి చెప్పండి. మనం కూడా ఈరోజు జీవం గల దేవుడిని వదిలిపెట్టేసి చెట్లకి, పుట్లకి, అధికారులకి ఏంటో అర్థం పద్ధం లేని ఆటల వెంట పరిగెడుతున్నామండి, వ్యర్థమైన ఆటల మీద పరిగెడుతున్నామండి. అలాంటివన్నీ మనము పరిగెట్టకుండా మనం జీవంగల దేవుని మీద భారాన్ని మోపుతూ ఆయన మీద జీవిస్తున్నట్లయితే ఆయన మనకి సమస్తము సమకూరుస్తాడండి, సమస్తము చేస్తాడండి. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగ్గవాడని బైబిల్ వాక్యం సెలవిస్తుందండి. ఈ వాక్యంతో నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. వందనాలు.